కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీలో చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉన్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీలో కాంగ్రెస్ పార్టీ ఈ ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ఉన్నాడు కదా, ఈ నరేందర్ రెడ్డిని గెలిపించడం కోసం చాలా కుట్రలు కుయుక్తులు చేస్తూ ఉన్నది. ఏం కుట్రలు కుయుక్తులు చేస్తూ ఉన్నది అంటే చూడండి ఇక్కడ, ఎందుకంటే ఇందులో బక్క జెర్సన్ కూడా పోటీ చేస్తూ ఉన్నాడు. ఈయన ఎట్లా చేసి ఈయన ఓడగొట్టాలి, ఈయన ఓడగొట్టడం కోసం ఏం చేయాలి, ఇక అందుకోసమే ఇట్లా రకరకాల ప్రయత్నాలు ఎన్ని అదే చేయాలనో. ఇగో ఈయన ఉన్నాడా, ఈయన ఎవరు, గంగాధర్ మదనం. ఈయన మాజీ డిఎస్పీ, విఆర్ఎస్ తీసుకొని ఈయన రిటైర్ అయిపోయిండు, విఆర్ఎస్ మీద ఆదైపోయిండు. ఈయన ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ ఉన్నాడు. ఈ గంగాధర్ అన్నట్టు ఈయన ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తా ఉన్నాడు పట్టభద్రుల ఎమ్మెల్సీ. కరీంనగర్, మెదక్, ఆదిలాబాదు, నిజామాబాదు ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ ఉన్నాడు. ఈయన మాజీ డిఎస్పీ. దేనికి పోటీ చేస్తూ ఉన్నాడు, ఈయన ఎవరు, అసలు ఈయన పోటీలో దింపింది ఎవరు, చేసేది ఎవరు, కాంగ్రెస్ పార్టీ. ఎట్లా చెప్తా ఉన్నాం అంటే ఇగో ఇక్కడ చూడండి, ఈయన గతంలోనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. కాంగ్రెస్ పార్టీలో ఇగో దుద్దిల్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో, ఆధ్వర్యంలో ఆయన జాయిన్ అయినప్పుడు ఇదే దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఐ వెల్కమ్స్ ఫార్మర్ డిఎస్పీ ఎం గంగాధర్ గారు, సో కాంగ్రెస్ ఫ్యామిలీలోకి మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నామని చెప్పేసి ఇగో ఇట్లా. ఇదంతా కూడా డ్రామా. ఈ డ్రామా దేనికోసము, ఆయన పోటీ చేస్తే చీలిపోతుంది కథ, సో కాబట్టి ఎట్లా చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసము ఆయనను విత్డ్రా చేయించేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకున్నట్టున్నారు. సో ఇట్లా ఈ రకంగా నడుస్తూ ఉంది వ్యవహారం. సో కాబట్టి ఇందులో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇలాంటి కుయుక్తులు, ఇలాంటి కథలు మనం మాట్లాడుకున్నాం. కోటీశ్వర్లు ఒకవైపు ఉన్నారు, బక్కపల్సనోడు ఒకవైపు ఉన్నాడు. సో కాబట్టి మరి కోటీశ్వర్లకు ఓట్లేస్తారా, బక్కపల్సనోడైనా మొండి ధైర్యంతో, ఆత్మస్థైర్యంతో నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నటువంటి బక్క జెర్సన్ కోటేస్తారా, ఎవరు కోటేస్తారు అనేది మీరే డిసైడ్ చేసుకో. నేను ఇంతవరకు ఎవరికి కూడా గీల కోటేయండి అని ఎప్పుడు ఎవరికి చెప్పలేను. ఇప్పుడు చెప్తున్నా, ఏది కరీంనగర్ పట్టభద్రులారా, మీ ఓటు ఎవరికి, మీ పక్షాన మాట్లాడుతోనిక పార్టీల తొత్తులుగా ఉండి రేపు గెలిచినాక అయ్యా తీన్మార్ మల్లయ్య ఏ పట్టభద్రులకు ఉపయోగపడుతుండా, ఎవరికైనా ఉపయోగపడుతుండా, వరంగల్, ఖమ్మము, నల్లగొండ ఈ 3 నియోజకవర్గాల పట్టభద్రులకు సంబంధించినటువంటి ఏ ఒక్కరికన్నా ఉపయోగపడతా ఉన్నాడా, లే. ఆయన ఏదో కొత్త దుకాణం ఎత్తుకొని ఇప్పుడు కొత్త దుకాణంలో నడుస్తూ ఉన్నాడు. సేమ్ వీళ్ళు కూడా అంతే. ఇప్పుడు కాంగ్రెస్ ఆయన గెలిచినా, బీజేపీ ఆయన గెలిచినా, ఇంకెవరు గెలిచినా వీళ్ళ పార్టీ ప్రయోజనాలే ఉంటాయి తప్ప వీళ్ళకి పట్టభద్రుల సమస్యలు ఉండవు. మీరు మీ సమస్యని, మీ వాయిస్ని మీరు మాట్లాడలేరు. అందరూ బయటకు వచ్చి మీ వాయిస్ని వినిపించేటువంటి ఒక గలం కావాలి. కాబట్టి ఆ గలం బక్క జెర్సన్ రూపంలో కనపడతా ఉంది. మీరు బక్క జెర్సన్కి ఓటేసి గెలిపించండి, 100% ఆయన మీకు న్యాయం చేస్తాడు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కరీంనగర్, మెదక్, నిజామాబాదు, ఆదిలాబాదు ఈ 4 జిల్లాల్లో ఉన్నటువంటి 3 లక్షల మంది పట్టభద్రులారా, మీరు ఈసారి చాలా ఆలోచించి ఓటేయండి. ఎవరు బెస్ట్ ఉన్నారు, ఆ ఉన్నటువంటి పోటీలో ఉన్నటువంటి వాళ్ళలో ద బెస్ట్ ఎవరో ఆ బెస్ట్ వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ వేసి, సెకండ్ ప్రియారిటీ ఇగో బక్క జెర్సన్కి వేయండి. ఫస్ట్ ప్రియారిటీ మీకు ఎవరు బెస్ట్ అనిపిస్తారు, మీ పక్షాన ఎవరు మాట్లాడతారు, మరి మాట్లాడితే అందులో ఫస్ట్ ప్రియారిటీలో కూడా నాకు బక్క జెర్సనే మాట్లాడతారు అనుకుంటే ఆయనకి వేయండి, లేదంటే వేరే వాళ్ళకి వేయండి. సో ఇట్లా మీ పక్షాన, ఎందుకంటే చాలా తెలివి కల్లోళ్ళు గ్రాడ్యుయేట్లు అంటే, మరి చాలా తెలివి కల్లోళ్ళు ఆలోచించి ఓటేస్తారు. మొన్న తీన్మార్ మలియానికి వద్దనగానే వేసిరా, మరి దొంగ ఓట్లు వేసిరా, ఏ వేసారో తెలియదు. కానీ మరి ఎట్లా గెలిపించారో అది ఈ గడ్డ ఉన్నటువంటి పట్టభద్రులు తెలవాలి. కనీసం ఈ పోరాట గడ్డ అనేటువంటి కరీంనగర్ బిడ్డలైనా జర ఆలోచించి జర ఓటేయండి. నాకు ఆ విశ్వాసం ఉన్నది, నాకు ఆ పూర్తి విశ్వాసం ఉన్నది. ఎందుకంటే ఈయన పార్టీ ఆ పార్టీ అని కాదు, ఆయన అన్ని ప్రభుత్వాల మీద ఫైట్ చేసుకుంటూ వచ్చిండు. కాబట్టి నేను జెర్సన్ అన్నకి ఒక అవకాశం ఇవ్వండి అని చెప్తా ఉన్నా. అది నా ఒపీనియన్. ఈ మొత్తం ఉన్న దాంట్లల్లా, ఈ అన్ని పార్టీలు ఉన్న దాంట్లల్లా ఎవరు బెస్ట్ ఉన్నారో ఆలోచించండి. ఇప్పుడు ఆ ఎన్నికతోటి ప్రభుత్వం కూలిపోయేది లేదు, ప్రభుత్వం నిలిచేది లేదు. మీరు ఒక అవకాశం కల్పించండి, ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి. మీరు ఎట్లా ఎంపీ ఎన్నికల్లో ఎవరికి వేయాలనో అలాకేసిరు, ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎవరికి వేయాలనో అలాకేసిరు, రేపు పంచాయతీ ఎన్నికల్లో ఎవరికి వేయాలనో అలాకేస్తారు. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఆలోచన చేయండి అని చెప్తా ఉన్నా నేను. ఒకవేళ కనుక ఆయన గెలిచి తప్పు చేసిన రోజు ఇదే వేదిక నుంచి కూడా 100% ఇదే శంకర్ నోట్ నుంచి కూడా ఆయనకు వ్యతిరేకంగా కూడా మనం మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ప్రజలకు వ్యతిరేకంగా ఆయనకు ఇచ్చినటువంటి అవకాశానికి వ్యతిరేకంగా ఆయన పోయిన రోజు 100% మాట్లాడతాం.